అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు మన అనిల్ రావిపూడి యొక్క తండ్రి ఆయన చెప్పినటువంటి కొన్ని నిజాల్ని మీ ముందుంచుతాను. ఆ వీడియో తర్వాత అటాచ్ చేస్తాను చూడండి. క్రైమ్ అవేర్నెస్ ఛానల్లో పెడుతున్నా. ఎంటర్టైన్మెంట్ క్రైమ్ అవేర్నెస్ ఛానల్ ఎందుకు పెడుతున్నానంటే మా నాన్న నాకు చెప్పేవాడు, చిన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఆదివారం సినిమాకి వెళ్ళాలి, సినిమా నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి, లైఫ్ లెసన్స్ లాంటివి. కానీ సినిమా చూసి చెడగొట్టుకోకూడదు లైఫ్ని. అనిల్ రావిపూడి ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు సబ్జెక్టులు పోయింది. దాని వాళ్ళ నాన్న అన్నాడంట, అరే సినిమాలు అంటావు, మొత్తం చదివిన సినిమాలు చూస్తూనే ఉన్నావు, ఆల్రెడీ 3 సబ్జెక్టులు పోయినాయి, ఇప్పుడు కూడా నువ్వు ఇలాగే మరలా తప్పుతూ ఉన్నావంటే చదివిన సినిమాలు చూసి పాడేవని అంటారా? వద్దురా, బాగా చదువు, మంచి మార్కులు తెచ్చుకో, అదో నీకు నచ్చిన పని చేయి అని అప్పుడు నేను ప్రోత్సహించాను. ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయి. ఈరోజు ఏకంగా ఏ చిరంజీవిని చూడటానికైతే మేము చొక్కాలు చించుకున్నాము, క్యూలను నిలబడి టికెట్ల కోసం అరుచుకున్నాము, అటువంటి చిరంజీవితో నా కొడుకు సినిమా తీశాడు, 100 కోట్ల సినిమా, హ్యాపీ అని చెప్పేసి అన్నాడు. సో వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటండి, ఏ పని చేసేటప్పుడు ఆ పని మీద ధ్యాస ఉండాలి, దృష్టి ఉండాలి. అంతిమంగా ఒకే ఒకటి, మీ డెడికేషన్ అనేది ఎలా ఉండాలంటే మీ అనుకునే లక్ష్యం వైపే ఉండాలి. అలా అనిల్ రావిపూడిని వాళ్ళ నాన్న కరెక్ట్గా గైడ్ చేశాడు. చదువుకునేటప్పుడు చదువు అయిపోయిన తర్వాత నీకు అనుకున్న వేళ వెళ్ళిపో. అనిల్ రావిపూడి చాలాసార్లు ఇదే చెప్పాడు. మా నాన్నకు వచ్చే డబ్బులతో నన్ను చదివించాలంటే అప్పులు చేయక తప్పదు, అప్పులు చేశాడు. అండ్ ఫ్యామిలీని నడుపుతూ నన్ను చదివిస్తూ నా అల్లరిని తట్టుకుంటూ ఈరోజు నాకంటూ ఒక గురువు అన్న, నాకంటూ ఒక రోల్ మోడల్ మా నాన్న అంటాడు. ప్రతి మనిషికి తన తండ్రి గురించి తెలుసుకుంటే చాలండి. ఆయన అంత గొప్పోడు, దేవుడు కాడని అనిపించింది నాకైతే. ఎప్పటికీ మా నాన్న అంటే దేవుడి కన్నా ఎక్కువే. ఆ వీడియో పెడతాను చూడండి. నేను ఆఖరి స్పీచ్ హీరోగా తర్వాత ఎవరు మాట్లాడకూడదు, ప్రోటోకాల్ కాదు, కానీ మీరు ఆ ఛాన్స్ మీకు మాత్రం అర్హత ఉంది, మాట్లాడండి. బీటెక్ చదివాడు, గుంటూరులో బీటెక్ చదివేటప్పుడు థర్డ్ ఇయర్లో 3 సబ్జెక్టులు పోతే నేను సక్సెస్ఫుల్ మీట్లో ఫెయిల్యూర్స్ చెప్పకూడదు సార్. ఒక నిమిషం, నాకు బాగుంది ఏంటానికి. నేను పోయితే వీడి ఫ్రెండ్ ఒకడు ఉంటే ఇద్దరు దుప్పట కప్పుకొని గుడగుడ సినిమాలు ఎవరని చెప్పుకుంటారు. ఎవరు? చిరంజీవి గారి సినిమాలు. చిరంజీవి గారి సినిమాలు వారంలో ఆదివారం 3 సినిమాలు చూస్తాడు. నేను తర్వాత 3 సబ్జెక్టులు పోతే వాడిని పిలిచి, అరే చిరంజీవి గారికి చెడ్డ పేరు తీసుకురాబాక, చిరంజీవి గారి సినిమాలు చూసి చెడిపోయారు అంటారు అని అక్కడి నుంచి భయం పెడితే అక్కడి నుంచి పూర్తి చేసి ఫస్ట్ మార్కులు తెచ్చుకొని తర్వాత చివరికి చిరంజీవి గారిని చూసి చిరంజీవి గారి దగ్గర చూస్తామా లేదా అనుకుంటే చిరంజీవి గారిని డైరెక్షన్ చేసే కాడికి వచ్చారంటే మాకు ఎంత అదృష్టమో చూడండి. దేవుడిచ్చిన అదృష్టం. చిరంజీవి గారిని అసలు దూరం నుంచి చూడండి, అప్పుడు టికెట్లు తీసుకురావాలంటే చొక్కాలు దించుకొని తీసుకురావాలి టికెట్లు. అలాంటి చిరంజీవి గారిని చూస్తాం అనుకోలేదు. చిరంజీవి గారికి తోటి డైరెక్షన్ చేశారంటే మాకు ఎంతో అదృష్టం చిరంజీవి గారు దొరకటం. అదొకటి. మేము లాస్ట్ షెడ్యూల్లో ఫస్ట్ షెడ్యూల్ కేరళ షూటింగ్ చేస్తుంటే అంతమంది జనంలో నన్ను పిలిచి చిరంజీవి గారు భోజనాన్ని తీసుకెళ్ళి ఆయన చేతుల మీద భోజనం పెట్టాడు. అప్పుడు షూటింగ్ నేను పోతా సినిమా ఎట్లా వస్తుంది అని అడిగాడు. సార్ ఇది 400 నుంచి 500 కోట్లు కొట్టిద్దాను అప్పుడే అంటే అన్నాడు. ఎలా చెప్పగలిగామన్నాడు, మీ స్టైలు, మీ క్రాపు, మీ బూటు, మీ ప్యాంటు కలర్, అది ఆ రోజు పసుపు కలర్ వైట్ షర్ట్ వేశాడు, దాని మీద వైట్ మీద. అది చూసి మీరు సినిమాలో నటిస్తారు సార్, మా అబ్బాయి సినిమా తీస్తాడు, చూసి రిజల్ట్ చెప్పేది మనం, ఆడియన్స్గా మనం రిజల్ట్ చెప్పేది. ఆ రోజే చెప్పా నేను, చిరంజీవి గారు ఇది 400 నుంచి 500 మధ్యలో కొట్టిద్దని చెప్పా. నిజమా అన్నాడు. నిజం సార్ అన్న. అదొకటి. మాకు అనిలు 100 మైళ్ళు స్పీడ్ సినిమా తీస్తే చిరంజీవి గారు దాన్ని 200 మైళ్ళు చేశాడు. ఒకరోజు నేను ఇంటి దగ్గర వాడు రాగానే సాయంత్రం పడుకున్నప్పుడు, అబ్బాయి తెల్లారి షూటింగ్ ఎన్నింటికని అడుగుతా, నాన్న నన్ను 9ంటికి లేపో 10ంటికి లేపో అంటాడు. ఒకరోజు నాన్న చిరంజీవి గారికి నేను 9ంటికి చెప్పాను, నన్ను 9:30కి చెప్పాను, నన్ను 9ంటికి లేపమన్నాడు. సరేనన్న. ఆ రోజు చిరంజీవి గారు 7:30కు సెట్లో కూకున్నాడు. 7:30కే వచ్చాడు. 7:30కి వచ్చి మాకు ఫోను, ఆదం లేపితే ఆదలబాదల తినలేదు, ఏం లేదు, ఆదలబాదల లగెత్తాం మేము. చిరంజీవి గారు దానికి 200 స్పీడ్ బరిగిచ్చాడు. 200 స్పీడ్ బడిగిచ్చారు సినిమా. మన వెంకటేష్ బాబు గారు అంతా బాగా ఇద్దరు ఆ రోజు మన అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు కలిసి చేసేది ఎలా ఉందో వీళ్ళిద్దరు కలిసి చేస్తే అలా ఉంది సినిమా. ఇద్దరు అంత బాగా చేశారు. చిరంజీవి గారికి రుణపడి ఉంటాం మేమంతా. థ్యాంక్ యూ.